నమస్తే, మీరు చూస్తున్న టీవీ1. నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 64 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతి క్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగునా చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. విభజించు పాలించే అనే పద్ధతిలో దళిత బహుజనులను అణిచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు దళిత ఉద్యమ నేత ఉల్లూరి గంగాధర్ గారు. మెజార్టీకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి గంగాధర్ గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు టీవీ9 టీవీ1 బృందం తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, మీరు చాలా చిన్న వయసు, 33 ఇయర్స్ 35 ఇయర్స్ ఉంటాయి మీకు. ఇంత చిన్న వయసులోనే మీరు ఉద్యమాలు బాట పెట్టారు. అంటే దళిత బహుజనులకి రాజ్యాధికారం రావాలనే ఒక కాన్సెప్ట్, ఒక లక్ష్యంతో మీరు ఈ దళిత ఉద్యమ నేతగా పనిచేస్తున్నారు. అసలు మీ నేపథ్యం గురించి చెప్పండి. నాది సొంతూరు అమలాపురం దగ్గర అల్లవారు మండలంలో తుమ్మలపల్లి గ్రామం అండి. మా మేనమామ గారు పలమూరు బాలకృష్ణ గారు, ఆయన అంబేద్కర్ వాది. గత 37 సంవత్సరాలుగా ఆయన పార్టీలో ఆర్పీఐ పార్టీలో ఉంటూ, అదేవిధంగా ఆయన అంబేద్కర్ రచించినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయ సాధన కోసం ఆయన చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కష్టించారు. సో ఆయన దాంట్లో భాగస్వామ్యం అవడంతో నేను 13 సంవత్సరం వయసు నుంచి కూడా ఆయన చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఆ పాలు పంచుకోవడంలో కొంచెం జాతి కోసం ఇంత వెనకబడిపోయిందని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు అర్థం చేసుకుంటూ వస్తే, ఆ రోజున వచ్చి నేను సమాజంలో పాలు పంచుకోవడం నాకు చాలా మంచిదైంది అని అనుకుంటున్నాను. ఓకే, అంటే మీ ఎవరి ప్రభావం మీ మీద ఎక్కువగా ఉందో చెప్పగలుగుతారు? మా మావయ్య అంటే ఏ విధమైన ప్రభావం? అంటే మా ఊర్లో దళితులు అగ్రవర్ణాలకి పరస్పర దాడులు ఎప్పుడు కొనసాగుతుండే. మా చిన్న వయసు నుంచి కూడా ఎప్పుడు ఏంటంటే బానిస బతుకులుగానే ఉంటూ వాళ్ళకి వెట్టి చాకరి చేస్తూనే పదే పదే అన్నగారిని వర్గాలని చెప్పి అనిపించుకుంటూ ప్రతి దాడులు కూడా అనుభవించున్నాం చిన్నప్పటి నుంచి కూడా. సో దాని విషయంలో మేము దీని మీద బాగా పోరాడాల్సిన సమయం మాకు వచ్చిందని చెప్పి అప్పటి నుంచే చిన్నప్పటి నుంచే మాకు స్ఫూర్తి కలిగింది. ఓకే గంగాధర్ గారు, ఇంకోటి స్పష్టం చేయండి. మీరు 2001లో దళిత సత్తా అధికార ప్రతినిధిగా ఉన్నారు. 2004లో మాలమహానాడు ట్రెజరర్గా కూడా ఉన్నారు. ప్రస్తుతం మాలమహానాడు కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నారు. అయితే నేను మాలమహానాడు ఆ విషయాలకు వెళ్ళాను, ఎందుకంటే వర్గీకరణకి అంటే సంబంధం లేకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు ఆ విషయాలు చర్చించకండి. మీరు మెజార్టీకే రాజ్యాధికారం, ఏదైతే ఈ మెజార్టీ ప్రజల్ని ఎట్లా గుర్తిస్తారు? ఎందుకు వీళ్ళకి రాజ్యాధికారం రావట్లేదో చెప్తారా? దీనికి ఒకటే కారణం అండి. ఏదైతే జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాల్ని అమలు చేయాలని చెప్పి ఈ దళితులు అహిర్నెస్లో కృషి చేస్తున్నా కానీ ఈ పాలక వర్గాలు ఈ దళితులని అందరినీ అంటరాని వారిగా చూస్తూ ఎక్కడికక్కడ తొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళని ఉపయోగించుకుని రాజ్యాధికారం వాళ్ళే చేజెక్కించుకుంటున్నారు. వీళ్ళు కష్టాలంతా దోచుకుంటున్నారు తప్ప వీళ్ళకి రాజ్యాధికారం అందించే దిశగా వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు. వీళ్ళు ఏదైనా రాజ్యాధికారం దిశగా అడుగుదామని వెళ్ళేసరికి ఆ ప్యాకేజీ అను లేకపోతే ఈ పదవులను అంటగట్టి వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారండి. ఈ రాజ్యాధికారం మనకి చేయించుకోవాలంటే ఐక్య ఉద్యమాలకి సిద్ధమయ్యి, ఏదైతే తమిళనాడులో కానీ ఇలాగా ఉత్తరప్రదేశ్లో కానీ బీజేపీ మన బీఎస్పీ మాయావతి గారు చేజెక్కించుకున్నారు అధికారం. అలాగే బీసీ వర్గానికి చెందినటువంటి కరుణానిధి గారు కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని స్ఫూర్తి నింపి అధికారం చేజెక్కించుకున్నారు ఆయన కూడా. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా మెజార్టీ వర్గం 85% సుమారు దళిత బడుగు బలహీన వర్గాల నుండి కూడా ఈరోజు అగ్రవర్ణాలకి కొమ్ము కాయటమే తప్ప జెండాలు మోసే వరకు అవుతుంది తప్ప ఒక ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవికి పరిమితం అవుతున్నా కానీ ఆ రాజ్యాధికారమైనటువంటి అందుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకుంటాకి ఇంకా 60 సంవత్సరాలు వస్తున్నా సరే ఇంకా మనం ఇంకా కింద జాతులు ఉండిపోయాం. దయచేసి కారణం ఏంటో కారణం ఏంటో ఒకటేనండి, ఏదైతే నాయకత్వం లోపమని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఏ అయితే సంఘాలు ఉన్నాయో వారి సంఘాల తరఫున ఆ నాయకత్వాలు కొద్ది పొలిటికల్గా ఉన్నటువంటి పెద్ద నాయకులు అగ్రకుల రాజకీయ పార్టీల దగ్గర వీళ్ళు వ్యవహరించే తీరు ముఖ్యంగా అంటే వారి కోసం ఏమైనా జరిగితే దాన్ని మట్టికి వెనక్కి తగ్గి మా జాతినంతా కూడా నేను ఏదో విధంగా మీకు ఓటేసేలా చూస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా మద్దతు తెలపడంతో వారి వెనకాల ఉన్నటువంటి జనాలు
అటే మొగ్గు చూపాల్సి వస్తుంది. అంటే నాయకుడు ఏం చెప్తే ఆ విధంగా నడిపించాను. కానీ అందరికీ ఆది నాయకుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని అందరూ నింపుకున్నారు కానీ బాహాటంగా బయటికి వెల్లడించిన పరిస్థితి ఈ రోజు ఉంది. దానివల్ల కేవలం స్వార్థం వల్ల ఇట్లా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే సంఘ నాయకులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వలాభం కోసం వారు దీన్ని బలి చేయడం జరుగుతుందంటే గత 60 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం ఒక ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవడంలో చాలా విఫలమయ్యారంటే చాలా దారుణం సార్ మీరు. అంటే మెజార్టీ ప్రజలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను చూసినప్పుడు మరి వీళ్ళందరూ కూడా 80% మంది ఉన్నప్పుడు వీళ్ళకి ప్రధానమైన ఒక ఆయుధం వీళ్ళ చేతిలో ఉంది, ఓటు అనే ఒక ఆయుధం. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ప్రజలందరికీ ఏదైతే ఆయుధం ఇచ్చారో ఓటు హక్కు అనేది, ఈ ఓటు హక్కు ద్వారా మరి వీళ్ళు రాజ్యాధికారానికి రావచ్చు కదా, ఎందుకు రాలేకపోతున్నారు అంటారు? 85% మంది ఉన్నారు, ఓటు హక్కు ఉన్నది అంటున్నారు. దానికి ముందే వాళ్ళకి రిజర్వేషన్లు కూడా ఉన్నాయి సార్. మీరు ఒకటి గమనించాలి ఇందులో. ఈ రిజర్వేషన్లు అన్నవి వాళ్ళకి చాలా ఒక మంచి ఆయుధం. ఆ ఆయుధాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోవట్లేదు. ఈ రోజున పాలక పక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ వీళ్ళు ఎప్పుడు విభజించి పాలించే అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు తప్ప వీళ్ళ ఏకపక్ష నిర్ణయాలతో వాళ్ళ నాయకులు వాళ్ళ నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసే విధంగా కూడా ఈ సంఘాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఏక సంఘంగా ఒక ఐక్య వేదికగా ఏర్పడి రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు నడిచే విధంగా వీళ్ళు కొద్ది పాటుపడాలంటే కూడా దానికి కొద్ది నాయకత్వ లోపాలు కూడా ఇందులో మనం చూపించాల్సింది. అంటే నాయకత్వ లోపాలంటే మీరు ఒక నా సంఘం తరపున పనిచేస్తున్నారు. అవునండి. చాలా సంఘాలు ఉన్నాయి, దళితుల్లోనే చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు పనిచేస్తున్నాయి. అవునండి. అయితే వీరందరూ కూడా ఒక్కొక్క ఎజెండా తీసుకుని వీళ్ళు పనిచేస్తుంటారు. కానీ మెయిన్ ఏదైతే రాజ్యాధికారమైన కాన్సెప్ట్ మీద మాత్రం పనిచేయరు. ఏంటంటే ఓన్లీ రిజర్వేషన్లను, లేకపోతే సంక్షేమ హాస్టల్స్ను, లేకపోతే స్కాలర్షిప్లను, లేకపోతే కాలేజీలో సీట్లను, ఇట్లాంటి విషయాల మీదే పనిచేస్తారు. కానీ అంటే అక్కడ ఆ పరిధిలో ఉన్న ఇల్లు, ఇందిరమ్మ ఇల్లును, లేకపోతే రేషన్ కార్డ్స్ అను, ఇట్లాంటి విషయాల మీద పనిచేస్తారు తప్ప మెయిన్ గోల్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో, ఏదైతే రాజ్యాధికారం అనేది మీ చేతుల్లోకి ఉంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న ఒక చిన్న విషయాన్ని వీళ్ళు గమనించి కూడా పట్టనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారో చెప్పగలుగుతారు? అంటే మీరు చాలా సంఘాలు, అంటే ఒక సంఘంలో పనిచేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మీరు చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు, సంఘ నాయకులుగా కూడా పనిచేస్తున్నారు. మీరు చాలా మందిని కలిసి ఉంటారు, చాలా మందితో మీరు ఈ విషయాన్ని చర్చించుంటారు. ఈ విషయాన్ని స్పష్టం చేయగలుగుతారు కొద్దిగా? ఏం లేదు సార్, ఇప్పుడు ఏ అయితే సంఘాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఎయిమ్ ఒకటే. అంటే వారి సంఘాలు ఒక్కొక్క కుల సంఘం తరపు నుంచి వాళ్ళకు ఎయిమ్ ఉంటుంది. మా గోల్ ఇది. ఒక మాలమోహన్ రెడ్డి కానివ్వండి, మాధవి దండరి కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ జాతి కోసం కాపాడటం కోసం వాళ్ళ జాతిని అభివృద్ధి చేసే దిశగా వాళ్ళ పోరాటాలు చేస్తున్నారు. సో వీరందరూ కూడా ఐక్య వేదికగా ఏర్పడి ఏదైతే రాజ్యాధికారం ఉందో దాని దిశగా మాత్రం ఆలోచించట్లేదండి. దీని దిశగా మేము చాలా ప్రయత్నాలు చేసాం. ఏవైతే దళితుల మధ్య చిచ్చుపెట్టే ఉద్యమాలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టి రాజ్యాధికారం చేజిక్కించుకునే విధంగా ఐక్య పోరాటానికి సిద్ధంగా మెయిన్ గోల్ మీద పనిచేయాలి కానీ చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టాలని మీరు చెప్పారు. ఖచ్చితంగా మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాం. అన్ని సంఘాలకి చెప్పాను, అన్ని సంఘాలకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము, అన్ని సంఘాలకి మేము ఒక కరపత్రాన్ని కూడా పంచున్నాం. రాజ్యాధికారం ఉందని చెప్పి దాన్ని మనం చేజిక్కించుకోవాలి, దానికి గోల్గా పెట్టుకుని మనం పనిచేయాలని చెప్పి చాలా మంది చెప్పున్నాము. నేను గంగాధర్ గారు ఇంకోటి స్పష్టం చేయండి. ఏదైతే రాజకీయాల్ని వ్యాపారంగా మార్చేశారని చెప్పి ఇక్కడికి వచ్చి చాలా మంది మేధావులు ఎవరు అనేది చెప్తూ ఉంటారు. ఎందుకంటే జనరల్లీ కమర్షియల్ గా చేసేసారు వాటిని, ఒక వ్యాపారంగా చేసేసి దాన్ని అంటే నిజాయితీ పరుల్ని, నిజంగా పనిచేయాలనుకున్న వాళ్ళని, మేధావులను కానీ విజ్ఞానవంతులు కానీ ఓన్లీ డబ్బులు ఉంటేనే వాడికి సీట్ వచ్చే విధంగా, డబ్బులు ఉంటేనే ఎలక్షన్లో పోటీ చేసే విధంగా అట్లా క్రియేట్ చేసేసారు. మరి ఇంకోటి ఓటుని కూడా కొనుక్కొని మభ్యపెట్టి, ఏదో విధంగా మభ్యపెట్టి ఈ బహుజనుల నుంచి ఓట్లు కొనుక్కొని సీట్లు గెలిచి వ్యాపారంగా మార్చారని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు ఇట్లాంటి సిచ్యువేషన్, ఇట్లాంటి వాతావరణం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటో చెప్తారు? ముఖ్యంగా మా దళితుల్లో ఉన్నటువంటిది ఆర్థిక పరమైన అంశం సార్ అది. ఎందుకంటే వాళ్ళు స్వతహా ఆస్తిపరులు కాదు, తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏమీ ఉండవు. పైగా కుల వృత్తులు కూడా ఏమీ లేవు. ఆ రోజు పని చేసుకున్నది ఆ రోజు తినటం వరకే వారి దినచర్యగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడి తరపు నుంచి మన నుంచి ఓటు ఆశిస్తున్నాడు ఆయన. సో మనం ఆయనకు ఓటేస్తే రేపు భవిష్యత్తులో కూడా మనం చూస్తాడని చెప్పి ఆ డబ్బుకి వాళ్ళు అలవాటు పడి, అంటే ప్రలోభ పెట్టి
ప్రలోభ పెట్టడం వల్ల వీరు ఈ దారికి దోహదం చేస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో ప్రజలకు ఇంకా చాలా మందిలోకి వెళ్లాల్సిన కారణం కూడా ఉంది. దీని మీద ప్రభుత్వాలు కూడా మంచి కార్యక్రమాలు తీసుకుని చేస్తే వాళ్ళని కూడా మనం ప్రభావితం చేయొచ్చు. అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కోస్తా జిల్లాల్లో మీరు ఎక్కువగా పనిచేస్తారు. అట్ ది సేమ్ టైం మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిచేస్తున్నారు. ఎక్కడైతే బహుజనులు దళితులు ఉన్నారో అక్కడికి వెళ్ళి మీరు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంది నిరక్షరాస్యులు, విద్యకి చాలా దూరంగా బ్రతుకుతున్న వాళ్ళు. అట్ ది సేమ్ టైం ఉపాధి అవకాశాలు లేకుండా కూలీలు చేసుకుని బ్రతికేవాళ్ళు. మరి నిజంగా ఈ ప్రజలకి తమకు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డ ఓటు హక్కు, ఓటు పవర్ ఏంటో, ఓటు విలువ ఏంటో తెలిసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. దీనికి ముందు ఒకటి చెప్తాను మీకు. రీసెంట్గా కోనసీమలో క్రాఫ్ట్ హాలిడే ప్రకటించారు. ఈ క్రాఫ్ట్ హాలిడే ప్రకటించిన దాంట్లో ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయా కూలీలు దళితులు. కానీ ఆ రైతులకి ప్రభుత్వాలు కాంపన్సేషన్ కింద ఎంతో ముట్ట చెప్పడానికి సిద్ధపడింది. కానీ ఈరోజు వాళ్ళ కింద పనిచేసేటువంటి ఆ దళితులు బహుజనులు కూడా అందరూ ఈరోజు కూలీలు చాలామంది ఉపాధి కోల్పోయారు. అంటే ఈ ఉపాధి కోల్పోవటం వల్ల వాళ్ళకి ఎటువంటి లబ్ధి కూడా చేకూరట్లేదు. ఎందుకంటే దీని గురించి మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి రమేష్ గారు లైన్ లో ఉన్నారండి. రమేష్ గారు, భారతదేశానికి అత్యున్నత స్థాయిలో ఉన్న రాష్ట్రపతి పదవి ఒక దళితుడు నారాయణానికి వచ్చిందన్న. అవునండి. అలాగే పార్లమెంట్ లో స్పీకర్ గా జిఎంసి బాలయోగి గారికి మంచి పదవి రావడం జరిగింది. అవునండి. భారతదేశంలో వీళ్ళిద్దరికి వచ్చినంత మాత్రాన భారతదేశంలో ఉన్న దళితుల సమస్యలు ఏమన్నా మారినయ్యా? ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజుకి బానిసలుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నది అది బ్రాహ్మణిజమే కాదు, మన దళిత నాయకులు కూడా. అవునండి, ఖచ్చితంగా. మన దళిత నాయకుల్లో ఉన్న విభేదాలు, వర్గాలు, కులాలు విడిపోయి ఉన్న మన సమాజంలో కలపాలి అంటున్న మనమే విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది వాస్తవం. ఇందులో మన వంతు పాత్ర ఏమిటి అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులంటే కలపాలి తప్ప విడగొట్టకూడదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ని ముందు పెట్టుకుంటారు, కులం వెనకబెట్టుకుంటారు. అదే అంబేద్కర్ ని వెనకబెట్టి కులం ముందు పెడతారు. అంటే మనం నడుస్తున్నది, మనం చేస్తున్నది ఏమిటి అనేది కూడా మనం అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు నుండి మనకు దళితులకు రాజ్యాధికారం రావాలంటే ఈ రోజున మాలామాదిగ నాయకులు తప్ప మిగతా నాయకులు ఎవరు కూడా ఇక్కడ కనపట్ల. మాలామాదిగ నాయకులే ఈ రోజున దళితులకు అడ్డంకి, ఇంకెవరో అడ్డంకి కాదు. బ్రాహ్మణిజాన్ని భుజాలను వేసుకొని పూర్తి స్థాయిలో నడుస్తున్న మనం బ్రాహ్మణిజాన్ని వదలకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆశయాల్ని మనం ఎంతవరకు సాధించగలుగుతాం అనేది నా ప్రశ్న అన్న. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. అలాగే మీతో మాట్లాడడానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి లలిత గారు లైన్ లో ఉన్నారండి. లలిత గారు, హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నేను గంగాధర్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. చెప్పాం. గంగాధర్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. లలిత గారు మీ ప్రశ్న అడగండి, వింటున్నారు. నేను మిమ్మల్ని చాలా దగ్గరగా గమనిస్తున్నానండి. నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మీరు చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. మీ ప్రతి ఉద్యమాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నారండి. నేను మిమ్మల్ని చాలా దగ్గరగా గమనిస్తున్నాను కదా. మీరు మీ ఫ్యామిలీని, మీ జాబ్ ని అన్ని వదిలి మీరు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. అది మాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అయితే మీరు ఎప్పుడు కూడా ఈ ప్రజలు న్నారే కానీ మీ గురించి ఎక్కువగా నాకు తెలియట్లేదు. మిగతా వాళ్ళు దీన్ని ఉపయోగించుకుని మిగతా వాళ్ళు ఎదుగుతున్నారే కానీ మీరు ఎదగలేకపోతున్నారు. అది నేను చాలా దగ్గరగా గమనించిన దాన్ని కాబట్టి చెప్పగలుగుతున్నాను. అది మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని. లలిత గారు, అదే విధంగా మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం ఎట్లా వస్తుందో చెప్పగలుగుతారా? మీ ఏరియాలో మీరు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులను ఒకసారి చెప్పగలరు. కొన్ని చోట్ల ఎవరైతే దళిత నాయకులు, దళిత ప్రజలు ఉన్నారో ఆ దళిత ప్రజలను ఇప్పటికీ కూడా కొన్ని కులాలు, అగ్ర కులాలు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. అది మీడియా దృష్టికి రాకపోవచ్చు.
ఉండకపోవచ్చు, కానీ కొన్ని ఊర్లో ఇది జరుగుతుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల ఇంకా ఇది అమల్లోనే ఉంది. ఇలాంటిది మీరందరూ దృష్టిలోకి తీసుకొని వీటిని తగ్గించే ప్రయత్నం చేయాలని నా ఆలోచన. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ లలిత గారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసే ప్రయత్నం TV9 TV1 ఖచ్చితంగా చేస్తుందండి. దళితుల మీద జరిగే దాడుల్ని ఖచ్చితంగా ఖండిస్తుంది. అదేవిధంగా వాటికి ఒక పరిష్కార మార్గం చూపే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి లలిత గారు చెప్తున్నానండి. మిర్యాల రమేష్ గారు ఒకటి ప్రశ్న అడిగారు. ఏదైతే అత్యున్నత రాష్ట్రపతిగా ఒక దళితుడు ఎన్నిక కాబడ్డారు అంటే కారంచేడు చిండూరు ఉద్యమాల్లో ప్రభావం వల్లే అది జరిగిందని మనం అనుకోవచ్చు. అయితే అట్లాంటి అత్యున్నతమైన స్థానంలో ఉన్న తర్వాత కూడా మా బహుజనులకి కానీ దళితులకి సరైన న్యాయం జరగలేదు. అంటే కొంతవరకు జరిగింది కానీ ఇంకా ఇప్పటికి కూడా మీరు చూడండి, లలిత గారు చెప్తున్నారు ఏదైతే ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల మీద, ఎస్పెషల్లీ మహిళల గురించి మాట్లాడినప్పుడు మహిళల మీద చాలా దౌర్జన్యాలు జరుగుతుంటాయి, చాలా అత్యాచారాలు జరుగుతుంటాయి. కనీసం గిరిజనుల మహిళల మీద ఇంకా ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో ఏదైతే పోలీసులు కుంబింగ్కి వెళ్ళినప్పుడు కానీ తర్వాత కానీ వివిధ సందర్భాల్లో జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే దీని మీద ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు. మరి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీలాంటి నాయకులు, అంటే మిమ్మల్ని అనట్లేదు, మీలాగా చాలామంది నాయకులు ఉన్నారు కాబట్టి ఏదైతే కుల సంఘం నాయకులు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ గారు అడిగిన దానికి అత్యున్నతమైన స్థానం రాష్ట్రపతి గారికి దక్కింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే స్పీకర్గా కూడా GMC బాలయ్య గారిని ఒక దళిత రేణిని తీసుకొచ్చి అగ్ర స్థానంలో అందించారని చెప్తారు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలిక పదవులండి. ఎందుకంటే శాశ్వత రాజ్యాధికారం కావాలి. దశ దిశ నిర్దేశాలు కూడా ఒక దళితుడు చేయి ఒక రాష్ట్రాన్ని ఆయన అంబేద్కర్ సిద్ధాంతాన్ని అమలు చేసి ఏదైతే ఈ రిజర్వేషన్లు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడే చెప్పారు ఈ రిజర్వేషన్లు 10 సంవత్సరాల కోసం ఇచ్చారు. అంటే ఈ లోపల దళిత బహుజనులు స్టాండ్ అవ్వగలుగుతారు, వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు, అప్పటి నుంచి రిజర్వేషన్లు తీసేయమని. కానీ 60 సంవత్సరాలైనా కానీ ఇంకా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయంటే ఈ పాలకులే కారణం. సో ఈ ఊతకర్ర లాంటి ఈ రిజర్వేషన్లు పక్కన పెట్టి ఐక్య ఉద్యమాలకి మాల మహానాడే కాదు, మాదిగ దొండరే కాదు, బీసీ సంక్షేమ సంఘాలు కాదు, బీసీ ఎస్టీ మైనార్టీ ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఐక్య పోరాటాలకు సిద్ధమయ్యి రాజ్యాధికారం దిశగా పోరాడాలి. ఇలాంటి తాత్కాలిక పదవులు 5 సంవత్సరాలకు వచ్చిపోయే పదవులు అవి ఎప్పటికీ తాత్కాలికమే, శాశ్వతం కావు. రాజ్యాధికారం సాధించాలంటే ఏదైతే మీరు ఏదైతే రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు దాని గురించి మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి నిజామాబాద్ నుంచి మారుతి లైన్లో ఉన్నారండి. మారుతి గారు, మారుతి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మారుతి గారు, గంగాధర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గంగాధర సార్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు రాజ్యాధికారం దళితులు చేపట్టాలి అంటే రావాలి అంటే సార్ ఎట్లా అంటే ప్రతి ఒక్క దళితుడికి పుట్టిన బిడ్డ ప్రతి ఒక్కడు కూడా మంచి ఎడ్యుకేషన్ కావాలి సార్ వాళ్ళకి ఫస్ట్. సార్ గారు చెప్పండి ఎడ్యుకేషన్ సార్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కావాలి. మన దళిత పిల్లలు హాస్టల్లో చదువుతుంటే వాళ్ళకు ప్రైమరీగా ఉండే వసతులు ఒక్కటి కూడా లేవండి. వాళ్ళకు ఒకటి కూడా లేవు కాబట్టి వాళ్ళకు చదువుకోవాలి అంటే వాళ్ళలో ఎంతో స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ అట్లాగే నాశనం అయిపోతుంది. అలాంటి వారికి ఏంటంటే మనము హాస్టల్లో ఒక యూనివర్సిటీలో ఎలాంటి వసతులు కల్పిస్తున్నామో వాళ్ళకు దాంట్లో సగం అన్న మనము చిన్న ప్రైమరీ లెవెల్లో ఒక మండల్ లెవెల్లో ఉన్న హాస్టల్లో ఒక గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వ బిల్డింగ్ ఉండాలి వాళ్ళకు. దాని మీద మారుతి గారు మీకు విషయం చెప్తాను. నేను ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి. అయితే ఆ హాస్టల్స్ లో మీరు చెప్తున్నట్టుగా అక్కడ కనీస అవసరాలు తీరే అవకాశం కూడా లేదు. పడుకోవడానికి మంచాలు లేవు, స్నానాలు చేయడానికి బాత్రూమ్స్ లేవు, నీళ్లు లేవు, ఎటువంటి సౌకర్యాలు లేవు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సరైన విద్య అందే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఉన్నా కానీ అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అక్కడున్న ఇలాంటి సంఘం నాయకులు కానీ ఏం చేస్తున్నారో మీరు చెప్తారా? కనీసం ఒక్కసారైనా వెళ్ళి హాస్టల్స్ పరిస్థితిని చూస్తున్నారా? అసలు చూడట్లేదు సార్. అక్కడ ఉన్న నాయకులు కూడా ఎట్లా ఉన్నదంటే పరిస్థితి, వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ రావడానికి, పత్రికలో రావడానికి, టీవీలో రావడానికి షో చేస్తున్నారు తప్ప వాళ్ళు చిత్తశుద్ధితో నా బిడ్డలు వీళ్ళు నా పిల్లలు మళ్ళా నేను బాగుపడ్డట్టుగా నేను చైతన్యవంతం సామాజిక నేనెంత చైతన్యవంతం అయ్యానో, అంబేద్కర్ రాసిన దానికి నేనెంత చైతన్యవంతం అయ్యానో, మళ్ళా నా పిల్లల్ని కూడా నా తరం పిల్లల్ని కూడా
మరి రేపటి భవిష్యత్తు కోసం మంచి రాజ్యం కోసం ఒక క్వాలిటీని ఓకే తీసుకురావడానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మీరు కోరుకుంటున్నారండి. ఓకే, మీతో మాట్లాడడానికి గుంటూరు నుంచి కృష్ణకాంత్ గారు లైన్లో ఉన్నారండి. కృష్ణకాంత్ గారు సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమానికి ఈ అసలైన సబ్జెక్ట్ ని తీసుకొచ్చినందుకు మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత అసలు రాజ్యాంగం గురించి గంగాధర్ మాట్లాడేటప్పుడు ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఈ రాష్ట్రంలో. చెప్పండి, మీ ప్రశ్న కుల అడగండి. సంఘాలు అనేటివి ఉన్నాయి కానీ కుల సంఘాలు వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారంటే అమ్ముడు పోయే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఏ పార్టీకి ఎవడవసరం అవుతున్నాడు వాడిని జేబులో వేసుకుంటారు. ఒక పావలా లాగా, రూపాయలాగా, 5 రూపాయల బిళ్ళ, కాయిన్ లాగా జేబుల్లో ఉంటున్నాయి. అసలు వాస్తవాన్ని రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఏదైతే ఇచ్చాడో వెంటనే ఒకసారి ఇత్తనం వేయంగానే అది ప్రతిఫలాలు ఇస్తుందని ఆశించడం కూడా తప్పు. కొంత టైం పడుతుంది. అంబేద్కరిజం ఇప్పుడు స్టార్ట్ అయింది. విద్యాపరంగా ఇంజనీరింగ్ లో గాను, డాక్టర్లు గాను, ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను ఎదుగుతున్నారు. విద్యాపరంగా కూలీ నాలీ చేసుకునేవాడు కూడా తమ బిడ్డల్ని చదివించుకుని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గాని, హాస్టల్స్ ద్వారా గాని చదువు అనేది అవసరమైనటువంటి అంబేద్కర్లు చెప్పిన 3 మాటల్లో చదువు, సమీకరించు, పోరాడు అనేటువంటి 3 సిద్ధాంతాల్లో చదువు అనే దాన్ని ప్రధాన ఆయుధంగా తీసుకుని విద్యావంతులు చేస్తా ఉన్నారు. విద్యాపరంగా ముందుకు మనం ఎప్పుడైతే రాగలుగుతున్నామో తల్లిదండ్రుల కంటే కూడా ముందు జ్ఞానవంతులు అవుతున్నాం. జ్ఞానం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ విజ్ఞానాన్ని పరిగెత్తుంది. విజ్ఞానం ఎక్కడ ఉంటుందో సంపద అనేది అక్కడ చోటు చేసుకునే అవకాశం. అందువల్ల చదువు, విజ్ఞానం 2 కూడా ఈ దళితులు ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రజా సంఘాలు చేసేటువంటివి కొంతవరకు బట్టబయలైపోతాయి. కనీసం మనం ఆలోచిస్తున్న ఆలోచన ఏంటంటే హాస్టల్లో సీట్లో, కాలేజీలో సీట్లో, లేకపోతే ఏదో చిన్నదాని కోసం చేయటం, ఈ కుల సంఘాన్ని పెట్టుకోవటం, ఏదో ఒక రాజకీయ పార్టీలో కలవటం. ఆ రాజకీయ పార్టీలు కూడా ఏం ఆలోచిస్తున్నాయంటే వీడు మన చెప్పు చేతల్లో ఉండేవాడా, వీడికి చదువు ఉండటం అనేటువంటి ఒక డిస్క్వాలిఫికేషన్ అవుతుంది ఈ జాతుల్లో. వీడి ఫిజికల్ ఫిట్నెస్ ఉండటం ఒక డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. వీడికి వాయిస్ ఉండటం ఒక డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. వాళ్ళేం చూస్తున్నారు రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ చెప్పు చేతుల్లో చదువు సంధ్య లేనటువంటి వాడైతే పనికి వస్తాడని ఆ రిజర్వేషన్ లో తీసుకొస్తున్నారు. కొంతవరకు రాజ్యాంగ పరంగా కృష్ణకాంత్ గారు ఏదైతే మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ని కరెక్ట్ గా చెప్తున్నారు, అయితే చాలా ఫిల్టర్ చేసి చెప్తున్నారు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మీరు చెప్పిన దానికి. అయితే మీరు ఇట్లాంటి వాతావరణం నుంచి ఇప్పుడే ఎదుగుతున్న ఇట్లాంటి నాయకులకు మీరు ఇచ్చే సూచన ఏంటో చెప్తారా? అంటే మీరు చెప్తున్నారు రాజకీయ పార్టీలు కుల సంఘం నాయకుల్ని జేబుల్లో చిల్లర వేసుకున్నట్టు వేసుకొని తిరుగుతున్నారని. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి వీళ్ళు బయటకు వచ్చి ఎట్లా వీళ్ళు ఈ ప్రజల కోసం పనిచేసే అవకాశం ఉంటుందో చెప్పగలుగుతారా? దీనిలో ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే కాలం నిర్ణయిస్తుంది. అంబేద్కర్ ఆలోచించిన రిజర్వేషన్ ముందు 10 సంవత్సరాలే. 10 సంవత్సరాల అక్షర జ్ఞానం కూడా నేర్చుకునే పరిస్థితి లేదు. ఈ రోజున దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చింది కాబట్టి కొంత గ్రోత్ అనేది ముందుకు వచ్చింది. చదువు పరంగా వచ్చింది కానీ సంపద పరంగా రాలేకపోయాం. గంగాధర్ గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, ప్రతి ఒక్కడు కూడా కూలీ నాలి మీద బతికి ఏ రోజుకి ఆ రోజు జరిగేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది. కొంతవరకు ఆలోచన చేస్తే ఈ రోజున ప్రభుత్వ పరంగా రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో దానిలో 5% కూడా ఇంతవరకు అసలు ప్రాంతానికి చేరాలి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రేషన్ డీలర్ కృష్ణకాంత్ గారు మీరు చెప్పింది వాస్తవం అండి. ఆ విషయం గురించి మనం డిస్కస్ చేసే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.